నమస్తే. అసెంబ్లీకి రావడం, రిజిస్టర్లో చకాచకా సంతకం పెట్టడం, కాసేపు ముఖం చూపించి సైలెంట్ గా వెనక దారిలోంచి జంప్ అయిపోవడం కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్న పని ఇదే. కానీ ఇకపై ఈ ఆటలు సాగవు. ఏపీ అసెంబ్లీలో బిగ్ బాస్ ఎంట్రీ ఇస్తున్నాడు. అవును, మీరు విన్నది నిజమే. ఎమ్మెల్యే గారు సంతకం పెట్టినా ఆయన వచ్చి సీట్లో కూర్చోకపోతే ఆబ్సెంట్ అనే పడుతుంది. అసలేంటి కొత్త టెక్నాలజీ? ఏపీ అసెంబ్లీలో రాబోతున్న సంచలనం ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. ఏపీ శాసనసభ ఇప్పుడు హైటెక్ హంగులు అద్దుకుంటుంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు తీసుకున్న నిర్ణయంతో అసెంబ్లీ రూపురేఖలే మారిపోతున్నాయి. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు సభకు వచ్చాక రిజిస్టర్లో సంతకం పెట్టి హాజరు వేయించుకునేవారు. కానీ ఇకపై పెన్ను, పేపరు పక్కన పెట్టాల్సిందే. ఎందుకంటే ఏపీ అసెంబ్లీలో AI బేస్డ్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ రాబోతుంది. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఇది కేవలం ముఖం చూపిస్తే అటెండెన్స్ పడే బయోమెట్రిక్ కాదు, అంతకు మించి. ఈ కొత్త సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే సభలో అత్యాధునిక PTZ కెమెరాలు ఉంటాయి. ఎమ్మెల్యే గారు అసెంబ్లీలోకి వచ్చి తనకు కేటాయించిన సీట్లోనే కూర్చోవాలి. అప్పుడు మాత్రమే కెమెరా ఆయన ముఖాన్ని గుర్తించి ఆటోమేటిక్ గా హాజరు వేస్తుంది. పొరపాటున వేరే వాళ్ళు సీట్లో కూర్చున్నా లేక సీట్లో లేకుండా బయట తిరుగుతున్నా ఈ AI సిస్టమ్ అస్సలు ఒప్పుకోదు. పైగా మీరు ఎక్కడ కూర్చోవాలో కూడా అదే గైడ్ చేస్తుంది. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ప్రాక్సీ అటెండెన్స్ ను అరికట్టడమే. ఇంతకు ముందు కొందరు ఎమ్మెల్యేలు వచ్చి సంతకం పెట్టి సభ ముగియక ముందే వెళ్ళిపోయేవారు. కానీ ఈ AI టెక్నాలజీ సభ్యుడు సభలో ఎంతసేపు ఉన్నాడు, ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు వెళ్ళాడు అనేది పక్కాగా రికార్డ్ చేస్తుంది. సభ్యుల ఫేస్ రీడింగ్ కోసం దాదాపు 175 పాయింట్స్ తో వెక్టరైజేషన్ చేశారు. అంటే మనిషిని పోలిన మనిషి వచ్చినా ఈ సాఫ్ట్వేర్ గుర్తు పట్టేస్తుందన్నమాట. దేశంలో ఇప్పటికే ఉత్తరప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీలో ఈ తరహా విధానం ఉంది. కానీ సీట్లో కూర్చుంటేనే అటెండెన్స్ అనే నిబంధనతో ఏపీ అసెంబ్లీ దేశానికి ఆదర్శంగా నిలవబోతుంది. పరిపాలనలో డిజిటల్ సంస్కరణలే లక్ష్యంగా ప్రభుత్వం వేస్తున్న ఈ అడుగుతో ఎమ్మెల్యేల బాధ్యత పెరుగుతుందని భావిస్తున్నారు. మరి ఈ కొత్త టెక్నాలజీ గురించి మీరేమనుకుంటున్నారు? దీనివల్ల ఎమ్మెల్యేలు సభలో ఫుల్ టైం ఉంటారని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి.